హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సేమియాతో వడలు చేసుకోబోతున్నాం. చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయో వడలు. మనం సేమియా గారెలు చేసుకోబోతున్నామండి. సేమియా గారెలకి ఇలాగా వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఇవ్వటండి 1/2 కేజీ సేమియా పుల్లలు. వీటిని ఇలాగా బాయిల్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము వాటర్లోన, ఎందుకంటే సేమియా అంటుకోకుండా ఉంటుందండి, విడివిడిగా ఉంటాయి. అందుకే ఆయిల్ వేసుకోవాలండి మరిగే వాటర్లోన. ఇప్పుడు సేమియా పుల్లలు వేసుకుందాం. 70% వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. మరి ఎక్కువ ఉడికించుకోకూడదు దీన్ని, ఎందుకంటే మరి ఎక్కువ ఉడికించుకున్నా మెత్తగా అయిపోతాయండి పుల్లలు. ఇలాగా కనిపించాలండి అంటుకోకుండా విడివిడిగా. దీన్ని ఇప్పుడు వార్చుకుందామండి. స్టెయినర్ తీసుకున్నానండి నేను. ఇలా వార్చుకోవాలి. ఇందులోకి మనం సేమియా పుల్లల్ని ఇలా వార్చుకున్న తర్వాత ఇలాగా చల్లనీళ్ళు వేసుకోవాలండి పైనుంచి, ఎందుకంటే సేమియా ముద్దపడకుండా ఉంటుందండి, విడివిడిగా వస్తాయండి. ఇలా చల్లనీళ్ళు వేసుకోవాలి కొంచెం ఉడికించిన తర్వాత. మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ అవ్వాలండి మనకి. ఆరిన తర్వాత అప్పుడు సేమియా గారెలు చేసుకుందామండి. ఒక 15 నిమిషాలు నేను దీన్ని సేమియాని బాయిల్ చేసుకున్నానండి. చూసారా, ఇలా పొడి పొడిగా రావాలండి మనకి సేమియా. మరి ముద్దగా రాకూడదు, ఇలా రావాలి పొడి పొడిగాన సేమియా. 4 స్పూన్లు శనగపిండి అండి ఇది. ఒక 2 స్పూన్ల వరకు వరిపిండి తీసుకున్నాము. కొంచెం తగినంత పసుపు తీసుకోవాలి. స్పూనుడు జీలకర్ర, తగినంత సాల్ట్, ఇంగువ, ఒక వెల్లుల్లిపాయి, 3 కరివేపాకు రెబ్బలు, గుప్పెడని పచ్చిమిరపకాయలు, ఒక 2 ఇంచీల అల్లం ముక్క తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి కచ్చాపచ్చగా. ఒక పళ్ళెంలోకి ఉడికించిన సేమియా వేసుకుందామండి. సేమియా పొడి పొడిగా రావాలంటే లైట్ గా వాటర్ వేసుకోవాలండి. ఇలాగా మరి ఎక్కువ వేసుకోకండి, కొంచెం వాటర్ పోసుకుంటే మనకి. చల్లారాక కొంచెం గట్టిగా అయిపోయిందండి. ఇలాగా మనకి ఇలా గడ్డలు కట్టింది అనుకోండి, లైట్ గా వాటర్ గా వేసామంటే పొడి పొడిగా అయిపోతుందండి. పొడి పొడిగా రాలేదనుకోండి, ఇలాగా ఆయిల్ వేసుకోండి, అప్పుడు పొడి పొడిగా అయిపోతుంది సేమియా అంతా. ఇలా ఏట్ల మాట కాట్లకి అంటుకోకుండా ఉంటుందండి, పొడి పొడిగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇలాగా పొడి పొడిగా చేసుకోవాలండి మనం. కొంచెం కొంచెం వాటర్ ఆయిల్ వేస్తే మనకి ఇలాగా పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి సేమియా. మిక్సీ చేసుకున్నాం కదా, ఇలాగా వేసుకోవాలండి మనం. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. జీలకర్ర అండి ఇది, పసుపు వేసానండి. అలాగే 2 స్పూన్లు వరిపిండి అండి ఇది. అలాగే 4 స్పూన్ల వరకు శనగపిండి అండి ఇది. సాల్ట్ అండి మన రుచి సరిపడా కలుపుకోవాలండి మొత్తం. చిన్న టీ స్పూన్ తోటి ఇంగు పౌడర్ వేసానండి నేను. ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా మనం చేసుకోవాలండి. ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. సేమియా స్వీటే కాదండి, హాట్ కూడా మనం చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుందామండి. ప్రీ హీట్ చేసుకోవాలండి ఆయిల్ని. ఇప్పుడు మనం గారెలు ప్రిపేర్ చేసుకుందామండి. ఇలాగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చెయ్యి అందులో ముంచుకొని ఆ తడితోటి మనం ముద్దని ఇలా తీసుకోవాలండి. బటర్ పేపర్ కానీ పాల కవర్ కానీ తీసుకొని దాని మీద గొత్తుకున్నామంటే చక్కగా గారెలు వస్తాయండి మనకి. సేమియా వడలు చక్కగా వస్తాయండి మనకి ఇలాగా ఒత్తుకుంటే. ఇలాగా హోల్ చేసుకుంటే మనకి లోన వరకు ఆయిల్ వెళ్ళి చక్కగా వేగుతాయండి. అన్ని వడలు కూడా ఈ విధంగా చేసుకోవాలండి. కొంచెం తడి చేసుకొని చేతిని ఇలా హోల్ చేసుకుంటే లోన వరకు కూడా మనకి ఫ్రై అవుతుందండి వడ. మనకు హోల్ చేసుకోకపోయినా పర్వాలేదండి, మామూలుగా చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకోవాలండి మనం.
గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వడల్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా సేమియా గారెలన్నీ వేసుకున్నామండి. సేమియా వడలు రెడీ అయిపోయింది, చక్కగా ఉంటాయి. మన టేస్టీ సేమియా వడలు ఈ విధంగా రెడీ అయ్యాయండి. మీరు కూడా చేసుకొని మీ ఇంటిలో పది ఆహ్వానించండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి. వెరైటీ స్నాక్స్ అండి ఇవి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం అండి లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.